అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మా పిల్లల కోసం సొరకాయతో 2 రెసిపీస్ అయితే చేశానండి. ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో మీకోసం చూపిస్తున్నాను. వడల కోసం ఫస్ట్ 1 అవర్ నానబెట్టిన పెసరపప్పు, అలాగే వడల్లో కలుపుకునేందుకు పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీరా, సాల్ట్, అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు, అలాగే కట్ చేసిన ఆనియన్స్ తీసుకున్నానండి. 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఫస్ట్ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ సొరకాయ నాటు సొరకాయ అండి, మా తోటలో పండింది. సో నేను ఇక్కడ సగం సొరకాయనే తీసుకున్నాను. ఇలా సొరకాయకి పీల్ అంతా తీసేయాలండి. ఇక్కడ హాఫ్తో నేను వడలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇట్లా గింజలన్నీ తీసేసుకోవాలండి. తర్వాత దాన్ని సన్నగా తురుముకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పులో సన్నగా తురుముకున్న సొరకాయ తురుము, అలాగే ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి 1 కప్పు వరకు బియ్యం పిండి కలిపి వాటర్ ఏమి కలపకుండా దాన్ని మొత్తం ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం చేసుకున్న సొరకాయ పిండిని ఇట్లా వడల్లాగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అవి ఇలా కలర్ మారేంత వరకు చేసుకొని పక్కన తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో వేడి వేడి సొరకాయ గారెలు రెడీ అండి. మిగిలిన సగం సొరకాయతో పకోడా చేశానండి. ఆ సొరకాయను కూడా ఇలాగే సన్నగా తురుముకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకున్నానండి. 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే అందులో సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. నేను అన్ని తక్కువ మోతాదులో తీసుకున్నానండి, ఎందుకంటే ఇది కొంచెమే కాబట్టి. సో మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే నేనైతే 1 స్పూన్ వరకు కారం వేసానండి. ఇందులో కూడా వాటర్ ఏం కలపకుండా ఇదంతా కూడా గట్టిగానే పకోడాకి కావాల్సినట్టుగా కలుపుకున్నాను. ఇలా అన్నీ మిక్స్ చేసుకునేసి ఆయిల్ హీట్ చేసుకొని అందులో పకోడాల్లాగా వేసేసుకున్నానండి. ఇలా విడివిడిగా పకోడాల టైపు వేసుకున్నానండి. అవన్నీ కలర్ మారేంత వరకు కూడా బాగా డీప్ ఫ్రై చేశాను. సొరకాయ తినని పిల్లలు కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలు అండ్ అలాగే ఈ పకోడాని అయితే తింటారండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే తక్కువ క్వాంటిటీ సొరకాయతో అయితే చేశానండి. మీరు కూడా ఒకసారి సొరకాయతో ఇలా ఈ 2 రెసిపీస్ కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. సో ఇప్పుడు మనకి ఇవి పకోడా అయితే కలర్ మారిపోయాయండి. ఈ కలర్ వచ్చేంత వరకు తీసుకొని మనం సర్వ్ చేసుకొని వినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.